ఇచ్చినట్టున్నారు ఇదంతా కూడా. ఇదైతే మరి పీకే బ్యాచ్ జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చేవాళ్ళు ఇది కూడా తయారు చేసి ఉంటారు. ఎందుకంటే పీకే బ్యాచ్ అయితే కొంత అనుభవం ఉంది కదా వీటిల్లో. సో పీకే బ్యాచ్ కాకుండా ఇంకెవరో దొరికి ఉంటారు పాపం వీనికి. ఆ పీకే బ్యాచ్ కూడా ఇంకా అందుబాటులో లేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి. అదే వాళ్ళ అనుయాయులు కొంతమంది చేరారు కదా, ఇంకా ఉన్నారు కదా. సో వాళ్ళకైనా కొంత అనుభవం ఉంటుంది. అంటే వాళ్ళు కూడా చేయకుండా ఎక్కడో తక్కువ బడ్జెట్ లో అయిపోయేలాగా అక్కడ చూసుకుని చేయించి ఉంటారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు అన్ని వచ్చినాయి. సో రెండు ఒకేసారి కూడా వచ్చినాయి కాబట్టి, రెండు కాల్స్ కూడా ఒకేలాగా వస్తున్నాయి కాబట్టి, ఒకే టైంలో వస్తున్నాయి కాబట్టి, ఒకవేళ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్లుగా ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి, మీకు బుద్ధి జ్ఞానం లేదా, ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు వస్తున్నాయని అంటారేమో అని చెప్పి ఆ రెండోది కూడా కాల్ కూడా ఇచ్చుండొచ్చు బహుశా. ఆ రెండో కాల్ కూడా ఇచ్చుండి అది కూడా తెలుగుదేశానికి కూటమి ప్రభుత్వం బాగుందా బాగాలేదంటే ఎక్కడన్నా కొంచెం కనీసం పర్వాలేదని వచ్చినా బాగాలేదని వచ్చినా కొన్ని దాన్నన్నా చూపించి కొంచెం ప్రాపగాండా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో బహుశా వాళ్ళే చేయించుంటారు. ఇందాక మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వానికి అయితే ఇప్పుడు చేయించుకోవాల్సిన అవసరం లేదు, అనేకమైన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చేయించుకున్నా ఏం చేయించుకుంటారు, ఉన్న 5 సంవత్సరాలు ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం మాత్రమే గడిచింది. 1 సంవత్సరం మాత్రమే గడిచినప్పుడు ఎలా ఉంది మాది అని ఎలా అడుగుతారు? నువ్వు పరీక్ష ఇంకా రాస్తున్నావు, నీకు మొత్తం ఒక 10-15 ప్రశ్నలు ఇచ్చారు. ఒక క్వశ్చన్ రాయంగా నేను బాగా రాసానా లేదా అని మళ్ళీ ఇమీడియట్ గా పక్కన ఎవరన్నా అడుగుతాను, అడగం కదా. మొత్తం అంతా రాసిన తర్వాత ఎగ్జామినేషన్ పేపర్ మొత్తం కంప్లీట్ గా రాసిన తర్వాత ఇప్పుడు నేను రాసేసాను అబ్బాయి, ఇప్పుడు నాకు పాస్ మార్కులు వచ్చినాయా లేదా ఫస్ట్ క్లాస్ వచ్చిందా సెకండ్ క్లాస్ వచ్చిందా ఎలా వచ్చిందని అది టెన్షన్ ఉంటుంది. అసలు నువ్వు ఇంకా పరీక్ష ఇంకా ఒక ప్రశ్న దగ్గరే ఉన్నావు. నువ్వు 3 గంటల ఎగ్జామినేషన్ అయితే ఇంకా గంట రాసావు. ఎప్పుడు నీకు ఇంకా ఏముంటుంది? నువ్వు ఎలాగ రాసినా కూడా అందులో వచ్చే మార్కులు ఎన్నో వస్తాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి అయితే జరిగే అవకాశం చాలా చాలా తక్కువ. కాబట్టి వైసీపీ వాళ్ళు చేయించిందే ఎక్కువ ఉంటుంది. ఒక్కవేళ ఈ బయట ఎవరన్నా సెఫాలజిస్టులు లాంటి వాళ్ళు లేదంటే కొంచెం ఈ సర్వేలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమన్నా వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా చేసుకున్నా కూడా ఇలాంటి ప్రశ్నలు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చే ప్రశ్నలన్నీ కూడా చాలా క్లియర్ గా ఉంటాయి. ఇలా సందిగ్ధంగా ఉండే క్వశ్చన్లు ఇస్తే కనుక వాళ్ళకి ఇలా అనవసరంగా డబ్బులు పెట్టింది కూడా లాస్ అవుతుంది. దీని వెనకాల వీళ్ళకి ఎవరన్నా వెనకాల డబ్బులు ఇచ్చి చేయించుకుంటే తప్ప సొంతంగా సర్వేలు చేయించుకునే సర్వే సంస్థలు అయితే కూడా ఇప్పుడు 1 సంవత్సరంలోనే దీని మీద అద్భుతంగా సర్వేలు చేసేసి ఏదో నిర్ణయం చేసేసి చెప్పేయడం అనేది కొంత తక్కువ ఉంటుంది. కానీ కొంతమంది ఈ మధ్య చూస్తున్నాం మనం, కొన్ని ఛానల్స్ లో వస్తున్నాయి ఆ సర్వే ఈ సర్వే ఆ సర్వే ఇవన్నీ చెప్పేస్తున్నాయి, ఇంకేముంది అలా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు ఏమన్నా అత్యుత్సాహంతో చేస్తే గనక వాళ్ళకు కూడా కరెక్ట్ రిజల్ట్ రాదు. అనవసరంగా ఇది ప్రయాస తప్ప దీనివల్ల కరెక్ట్ రిజల్ట్ రాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 3 కలిసి ఉన్న కూటమి, జనసేన బీజేపీ కలిసి ఉన్న కూటమి 5 సంవత్సరాలు ఇచ్చారు. సో 5 సంవత్సరాలు కనీసం సగమన్నా అవ్వకుండా దీని మీద డిసిషన్ ప్రభుత్వం చేయించుకునే అవకాశం ఉంది కదా వాళ్ళ పనితీరు మీద. పైగా చంద్రబాబు నాయుడు గారికి అది బాగా అలవాటు ఇటువంటి చేయించుకోవడం. సో ఐవీఆర్ఎస్ అనే పదం కూడా ఆయన వల్లే చాలా మందికి తెలిసింది. సో తన ప్రభుత్వం యొక్క పనితీరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారని ఆయన చేపిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ అదే ఇప్పుడు రెండు చెప్పేసి వైసీపీ గురించి ఎక్కువ అవకాశం ఉంది. సర్వే సంస్థలు చేసుకుంటే కనుక వాళ్ళకి డబ్బులు దండగా. ఒక్కవేళ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ప్రభుత్వమే చేయించుకుందాం అని అనుకుంటే కూడా వాళ్ళు ఎందుకు చేయించుకుంటారు అంటే ఇందాకే నేను చెప్పినట్టు కొన్ని ఛానల్స్ లో అత్యుత్సాహం ఉన్న సర్వే సంస్థలు ఏదో సర్వే పేరుతోటి కొన్ని సర్వేలు వస్తున్నాయి ఆల్రెడీ. ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది, లేదంటే అసలు మళ్ళీ 2029లో కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి అన్న సర్వేలు కూడా ఇప్పటి నుంచి చెప్పేస్తున్నారు. సో ఈ జాతకాల బ్యాచ్ కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. అది కాకుండా కొన్ని ఛానల్స్ లోను అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లోను కూటమిలో ఒక 60-70 మంది ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే గనక ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా కొన్నిట్లో వస్తున్నాయి. ఇలాంటివి కొంతమంది అత్యుత్సాహంతో చేస్తున్నవి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నా, ఎవరి మీద కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా వాళ్ళు సరిదిద్దుకోవడానికి 4 సంవత్సరాలు ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పటి నుంచి మొదలెట్టి కొంచెం ఎవరన్నా దుందుడుగ్గా ప్రవర్తిస్తే ఇంకా ఎక్కువ మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా కరెక్ట్ టైం కాదు. కానీ ఒక 60-70 మందికి ఇబ్బంది ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఛానల్స్ లో కానీ ఏవైతే వార్తలు వస్తున్నాయో ఈ వార్తలు వాస్తవం అవునా కాదా, దీని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా అన్న దాని మీద ఒకవేళ సర్వే చేయించుకునే అవకాశం ఉండొచ్చు. 60-70 మందికి ఇబ్బంది ఉంటుందా లేదా, ఇబ్బంది ఉంటుందా అనే అంశానికి వస్తే
విడివిడిగా ఎమ్మెల్యేల వారీగానో ఎంపీల వారీగానో మంత్రుల వారీగానో వాళ్ళ పనితీరు పట్ల ఆ నియోజకవర్గాల్లో సర్వే చేస్తే డెఫినెట్గా అది రీజనబుల్ సర్వేనే, అది చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు కొలికపూడి గారు ఉన్నారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన మనకు డిబేట్లో ఉన్నారు కాబట్టి ఆయన పేరు తీసుకుంటున్నాను నేను. కొలికపూడి శ్రీనివాసరావు పనితీరు ఎలా ఉంది అని ఆయన చేయించుకోవచ్చు, లేదా బయట నుంచి ఇంకెవరైనా చంద్రబాబు నాయుడు గారే చేయించవచ్చు. తన ఎమ్మెల్యే పనితీరు అక్కడ ఎలా ఉంది, తన మంత్రి పనితీరు ఎలా ఉంది, చేయించే అవకాశం ఉంటుంది. అది రీజనబుల్లే. కాకపోతే అది చేసే తీరు ఎలా ఉండదు అనేది ఒక పాయింట్. అయితే ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, ఇప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది సత్యమూర్తి గారు? ఇప్పుడు మనం అన్న 2 క్వశ్చన్లు కానీ వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా చేస్తే ఏముంది? ఫోన్ కాల్ ద్వారా చేస్తే ఒక ఫోన్ వస్తుంది, మీకు వచ్చింది అనుకోండి, ఒక